రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్, ఆమేన్. ఆమెన్, ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తూ మరి ఈ నూతన దినానికి ధ్యానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ చదవబడినటువంటి వాగ్దానములు నేటి మన దీవెనలుగా మరి దేవుడు ఆశీర్వదించి మనందరినీ సంరక్షించి పోషించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టమ్మ గారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలమ్మా. ప్రభునామానికి ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు మనందరినీ సజీవ లెక్కలో చేర్చి ప్రభు సన్నిధిలో ఈ శ్రేష్టమైన సహవాసంలోనికి నడిపించిన దేవాదేవునికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు ప్రేరిత శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని మా అందరిని సజీవ లెక్కలో చేర్చి అనుగ్రహించుంటున్నారు, సహవాసంలోనికి నడిపించుంటున్నారు. తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. వాక్యం ద్వారా హెచ్చరింపబడటానికి మేమంతా ఇష్టలమై ఉంటుండగా నా తండ్రి, మరి మీ సన్నిధి మాతో ఉంచమని, మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి హృదయం తెరవబడుటకు, ఆత్మీయ నేత్రాలు వైపు చూచుటకు సహాయం చేయమని, ఆ పరిశుద్ధ స్వరం వినటం ద్వారా మా తండ్రి మమ్మల్ని మేము మా పరలోకపునైనా మీ దృష్టికి అంగీకారంగా యోగ్యంగా జీవించడానికి ఈ దినానికి కావలసిన ఆత్మీయ నింపుదల నడుపుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాను. అల్పరాల్ని అయోగ్యురాల్ని మీ సెలవు చాటును మరుగుపరిచిన తండ్రి, నా నోటిని ఊరగా మాత్రం వాడుకుని నా గొప్ప దేవ మీ పరిశుద్ధ సత్యాలు తెలియచేయమని, వాక్యం ద్వారా మా తండ్రి అమితంగా ఆశీర్వదింపబడటానికి మా అందరి ఎడల చాలినంత కృపకు మరించమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడనంటున్నటువంటి వాక్యము కీర్తనలు 103:4వ వచనం చూస్తే, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో తృప్తిపరుచున్నాడు, నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు ఇక్కడ స్పెసిఫికేషన్, ఈ పక్షిరాజు యవ్వనము నీ అంటున్నాడు ప్రభు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లు నీ హృదయమును మేలుతో నింపుతున్నాడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము. ప్రభు వాగ్దానం ఇచ్చేవాడే కాదండి, నెరవేర్చేవాడు కూడా. అందుకే కీర్తనకారుడు 92వ కీర్తనలో, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు. శ్రేష్టమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి స్పష్టత,
క్లారిటీ, ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి కీర్తనకారుడు క్రీస్తు నుండి సమస్తము అనుభవించినటువంటి అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఆ ప్రభువును ప్రతి రాత్రి, ప్రతి ఉదయము ఆయన యొక్క కృపా కనికరములు, ఆయన ప్రేమ వాత్సల్యతలు సంపూర్ణంగా మన ఎడల వాగ్దానం ఇచ్చినట్లుగా కుమ్మరిస్తుంటున్నటువంటి ఆ ప్రభువును ప్రతి దినము మనము ప్రతి 10 తంతుల స్వరమండలంతో, సితారాతో, గంభీర ధ్వనుల తాళాలతో, మరి బూరెలతో, మేళతాళ వాద్యములతో ఆయనను స్తుతించుట మంచిది, ఎంతో శ్రేయస్కరము. అంత గొప్ప దేవుణ్ణి అంత మాత్రం మనం స్తుతించటము అది కూడా తెల్పమే అవుతుంది ఖచ్చితంగా. ప్రభు ఎందుకంటే చాలా గొప్పవాడు, దయామయుడు, కరుణావాత్సల్యత గలవాడు, కృపాసక్తి సంపన్నుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఈరోజు ప్రభు ఆయన చేతి పని అయిన మనల్ని గురించి కొన్ని వాస్తవాలు, పరిశుద్ధ సత్యాలు బయలుపరచడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన చేతి పని అయిన మనల్ని గురించి, మనల్ని ఆయన చేతులతో నిర్మించిన ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత అధిక శక్తి సంపన్నుడు అనే మనలను గర్భంలో రూపింపమునిపై ఎరిగించున్నాడు. మన దినాలని పిండములో ఉండంగానే మన దినాలన్నీ లెక్కించుంటున్నాడు. ఒకరోజు గడవక ముందే మన ఆయుష్ను ఆ గ్రంథంలో లిఖింపచేస్తుంటున్నాడు. మరి అందుకే అంత ఆశ్చర్యకరుడు, అంత గంభీరుడు ప్రభు. ఇక్కడ ఈ కీర్తనకారుడు 92వ కీర్తన అంటున్నాడు, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయుడు వాటిని గ్రహించరు అంటున్నాడు. మన ఎడల ఆయనకున్న ఉద్దేశాలు, ఆయనకున్న తలంపులు, ఆయన చిత్తము, ఆయన నడిపింపు ఇవన్నీ కూడా పశుప్రాయులు గ్రహించలేరట. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఇది స్వంత అనుభవంతో, మరి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతోటి కీర్తనకారుడు మనతో పంచుకుంటున్న శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ సత్యాలు. మరి ఇక్కడ మన జీవితాన్ని గురించి ఆయన తన చేతులతో మనలో నిర్మించినటువంటి ఆ జీవితాన్ని గురించి చూస్తే మనకు తెలిసినంతగా మనము ఆలోచించేది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఈ 3 స్టేజెస్ గుండా మనం ఖచ్చితంగా వెళ్ళటానికి ప్రభు అనుమతిస్తేనే, అది కూడా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము 3 కూడా అనుభవించే స్థితిలో అది ప్రభు యొక్క కేవలం కృప, ఉచిత కృప ఉంటున్నది. ఆ వాస్తవం మనకందరికీ తెలుసు. ప్రభు ఈరోజు ఆ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అన్నది మన ఆలోచనలో, మన స్వంత తెలివితేటలో మనము గ్రహించేటటువంటి విషయం ఏంటంటే, ఆ బాల్యం అన్నది తెలిసి తెలియని వయస్సు, సంపూర్ణ అవగాహన వయస్సు. మరి అటువంటి బాల్యము, యవ్వనమైతే ఫుల్లీ ఎనర్జెటిక్, బల సౌందర్యాలు, అధిక శక్తి, ఏదైనా చేయగలనన్న నమ్మకము, విశ్వాసము. తర్వాత రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకుంటారంటారు, అటువంటి ఆరోగ్యము. ఇది సంపూర్ణత కలిగినటువంటి స్టేజ్ని మనం యవ్వనం అంటాము. వృద్ధాప్యం అన్నప్పుడు మన ఆలోచనలు చేయలేని స్థితి, దినదినము సమీపించే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మరి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ముందు జీవితానికి, రాబోయే జీవితానికి కంపేర్ చేసుకుంటూ ఇది చేయలేనేమో, ఇంకా ఇది ఇలాగే ఉంటుందేమో, ఆరోగ్యం క్షీణించటము, బలహీనపడ్డము, కాళ్ళలో సత్వ తగ్గటము, కనుదృష్టి మందగించటము, ఆలోచన శక్తి మందగించటము, మతిమరుపు రావటము, ఇవన్నీ వృద్ధాప్యం కింద మనం లెక్క చేసుకునేటటువంటి అంశాలు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను పిండంగా రూపించబడకమని పెరిగిన ప్రభువు
ఆ స్థితిలో నుండి నిన్ను అంతం వరకు కాచి కాపాడే తండ్రి అంటున్నాడు. ఏ ఒక్కరోజు కూడా నిన్ను విడువరు. ప్రతి ఉదయము ప్రతి రాత్రి మనకిచ్చినటువంటి ఈ కాలాన్ని సంపూర్ణంగా ఎల్లప్పుడూ స్తుతించే వారంగా సన్నుతించే వారంగా ఉండాలి అన్నది. అందుకే ప్రభు దృష్టి ఎలా ఉంటుందంటే మరి ఆయన ఆలోచనలు అతి గంభీరములైన ఆలోచనలు మన ఎడల కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తము మన విషయంలో ఏ చిత్తం కలిగి ఉంటున్నారో మనం అది తెలుసుకోగలిగి ఆ దృష్టితో ప్రభు మన ఎడల కలిగిన దృష్టి ఏదై ఉంటుందా అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యము మన విషయంలో బయలుపరచబడినప్పుడు దాని గురించినటువంటి అతి జాగ్రత్తతో మనం ముందుకు సాగాల్సినటువంటి మనం కూడా అంతే నమ్మకంతో అంతే మరి ఆయన ఉచిత కృపను కనికరమును జ్ఞాపకం చేసుకుంటూ కేవలము ఉచిత కృప ఏమాత్రము యోగ్యత లేని వారంగా మన నీతి మురికి గుడ్డ వంటిదైనప్పుడు మరి ఆ ప్రభువు యొక్క ఆ నీతిమంతత్వం ముందు మన నీతి అన్నది మురికి గుడ్డ వంటిది అయినప్పుడు మరి సంపూర్ణంగా ఆయనకు లోబడినటువంటి బిడ్డలుగా మనకు ముందు సాగాల్సినటువంటి అవసరం ఎంతో ఉందన్నమాట. ఈరోజు మరి ఆ బాల్యము, ఆ వృద్ధాప్యము, మరి ఆ యవ్వనము అంతట్లో కూడా ప్రభు ఏమని వాగ్దానం ఇస్తుంటున్నాడంటే, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము దినదినము అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి అన్నది ఎలా ఇస్తానంటున్నాడంటే, మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానంటున్నాడు. మేలన్నది కేవలము మన దృష్టిలో, మన ఆలోచనలో మనకు దేవుడు ఇచ్చేటటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో కూడినటువంటి ఆలోచనలతో మనం ఉంటాం. కానీ ఆత్మీయంగా ప్రభు మేలుతో హృదయం తృప్తిపరుస్తుంటున్నాడంటే, ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ప్రతి అభివృద్ధి నీకు కలుగచేస్తానంటున్నాడు. సంపూర్ణంగా నిన్ను ఆవరించి ఉండి నీకు రక్షణ ప్రకారంగా ఉండి నీ జీవితాన్ని మామూలుగా చెప్తుంటారు 3 పువ్వులు 6 కాయలని. 3 పువ్వులకు 3 కాయలే వస్తాయి, 6 కాయలు రావు. కానీ ప్రభు యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, పువ్వులు 3 ఉండొచ్చు కానీ 6 కాయలు ఫలవంతమైనటువంటి జీవితం నీకు ఇస్తానన్నటువంటి అది ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం. ఇది అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, లోకానికి విభిన్నంగా ఉన్నటువంటి ఆశీర్వాదము. అంటే ప్రభు అంత శక్తిమంతుడు, ఆయన ఆలోచనలు అతి గంభీరములు, ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఇప్పుడు పాపులర్గా వినిపిస్తున్నటువంటి పాట ఇదే, ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, మరి కథనంతా మార్చగలవు, నీ జీవిత విధానము మార్చగలను, నీ జీవిత చక్రాన్ని మార్చగలను, నీ జీవిత దినాలు మార్చగలను, ఏదైనా చేయగలను. నీకున్న ఈరోజు నీకున్నటువంటి కథ ఒక బలహీనమైనది కావచ్చు, ఒక సమస్యతో కూడినది కావచ్చు, కానీ ప్రభు ఏమంటున్నాడు, మొత్తం మార్చేస్తానంటున్నాడు. శ్రేష్టమైన ఈవులతో ఆశీర్వాదాలతో నేను నింపుతానంటున్నాడు. మరి ఈ విషయాలు మనకు వాక్యం ద్వారా రూఢిపరచడానికి ప్రభు మనకు బయలుపరుస్తున్నటువంటి అంశాలను గురించి ఒకసారి మనము ధ్యానించడానికి సిద్ధపడ్డాము. మరి మొట్టమొదట అనేక బాల్య దశలో ఉన్నటువంటి వారు మనకు అనేకులు తెలుసు. అందులో చాలా ప్రాముఖ్యతమైన చరిత్ర కలిగినటువంటి వారు మోషే ఒకరైతే దావీదు ఒకరై ఉంటున్నారు. దావీదు బాల్యంలో ఉండంగానే మరి కేవలము గొర్రెల మందిని మేపుకునేటటువంటి దావీదును ఆ వయసులోనే, చిన్న వయసులోని ప్రభు అభిషేక్తంగా చేసి ఆయనకు ఉద్దేశము, ఆయనకు ప్రణాళిక మరి ఇశ్రాయేలు జనానికి రాజుగా చేయాలని ఆ గొప్ప తలంపు నెరవేర్చబడటానికి మరి ముందే ప్రాయంలోని బాలుడుగా ఉన్నప్పుడే అభిషేక్తంగా చేసినటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాం. మోషేను మనం చూస్తే మోషే యొక్క జీవితము ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి జీవితంగా ఉంది. మోషే పుట్టేటప్పటికీ అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరి ఇశ్రాయేల్ జనాంగం అభివృద్ధి చెందటము, విస్తారంగా అభివృద్ధి చెందటము, ఆశీర్వదించబడటము ఓర్వలేనటువంటి ఆ ఫరో రాజు ఏం చేస్తున్నాడంటే, మరి పుట్టిన మగబిడ్డనంతా చంపేసేయమంటున్నాడు.
అటువంటి పరిస్థితుల్లో పుట్టినవాడు మోషే. నిజానికి మోషే బ్రతుకుండటానికి వీలు లేదు, పుట్టినప్పుడే చంపబడాలి. కానీ ప్రభు యొక్క ఏర్పాటు ఆశ్చర్యకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందుకోసమని మరి ఆ మంత్రస్థానాలను ప్రేరేపించటము, వారు రాజు ప్రశ్నించినప్పుడు చాలా చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు. మేము వెళ్ళకముందే వారు చాలా జాగ్రత్త పడి తమ బిడ్డలను రక్షించుకుంటున్నారు, ప్రసవం జరిపించుకుంటున్నారు. వారికి వారే శ్రేష్టమైనటువంటి రీతిలో మోషే బ్రతకడం జరిగింది. కానీ 3 నెలల కంటే ఎక్కువ దాచడము వీలు కాక, మరి మన అందరికీ తెలిసినటువంటి విషయమే, జమ్ము పెట్టిలో దాచిపెట్టడము, ఫరో కుమార్తె రావటము. ఇక్కడ మనకు ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి, చాలా ఆలోచించవలసినటువంటి సంగతి ఇంకైతే అంటే, మనం ఒకసారి నిర్గమకాండం 7వ అధ్యాయము 7వ వచనం చదవండి, చూద్దాము. నిర్గమకాండము 7వ అధ్యాయము 7వ వచనం. వారు ఫరో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అవునా? మోషేకు 80 ఏళ్ళంట, అహరోనుకు 83 ఏళ్ళంట. మధ్యలో పుట్టింది మిరియాము. మిరియాముకి ఎంత వయసు ఉండొచ్చండి చెప్పండి చూద్దాము. వీరు ఫరోతో కలిసినప్పుడు మోషేకు 80, అహరోనుకు 83. మరి మిరియాముకు వయస్సు 82 ఉండొచ్చమ్మా. 86. 86 హవిదిత్, 83 అహరోను, 80 మోషే, మధ్యలో పుట్టింది మిరియాం. అంటే 83 ఒకరు, 82 ఒకరు, 83 ఒకరు, 81 అంటే మధ్యలో ఈ 2 సంవత్సరాల మధ్యలో ఒకరు పుట్టిండాలి. అంటే బహుశా 1.5 సంవత్సరం ఉండొచ్చేమో బహుశా, అంతే కదా. 1.5 years. 1.5 years ఉండొచ్చు. 3 నెలలు దాచాలి, తల్లి దాచింది. ఇంకా భర్తపరచడానికి వీలు లేదు, ఎందుకంటే పిల్లవాడి ఏడుపులు ఇలాంటివన్నీ తెలిసి వస్తాయి లోకానికి. అతి రహస్యంగా దాచి ఉంచడం కష్టము. ఆ చిన్న వయసులో మిరియాం చేస్తున్నటువంటి పని మనకెంత ఆశ్చర్యం కదా. 1.5 సంవత్సరం అంటే విడివిడిన నడకలు, మాటలు కూడా సంపూర్ణంగా రావు, అర్థం చేసుకునే స్థితి కూడా చాలా తక్కువ. మనం ఏం చెప్తే అది వినే వయసు. అలాంటి మిరియాం ఏం చేసిందని రాయబడింది, ఆ దాచిపెట్టిన ఆ జమ్ము పెట్టు కోసము ఎవరు వస్తారు, ఎవరు ఆ బిడ్డను తీసుకుంటారు, వాళ్ళకి ఏం జరుగుతుంది అని దూరం నుంచి కనిపెట్టి చూస్తున్నటువంటి మిరియాను చూస్తుంటున్నాం మనము. తర్వాత ఫరో కుమార్తె తెచ్చిపెట్టినప్పుడు ఆ బిడ్డ కోసము రాజుని పిలుచుకొస్తానన్నటువంటి ఆ గొప్ప ఆలోచన అన్నది మిరియాంకు రావటము చాలా అసాధారణ విషయము. అంత చిన్న వయసులో అంత బాధ్యతతో కూడినటువంటి మరి ఆలోచన దేవుడు మిరియాంలో ప్రవేశపెట్టింటున్నాడు. అందుకే ఆయన ఆలోచనలు అతి గంభీరములు అనేది. ఆ చిన్న వయసులో కావలసినటువంటి అధిక శక్తిని, అధిక జ్ఞాన సంపదను, అధిక బలాన్ని మిరియాంకి ఇచ్చి నడిపించినటువంటి ప్రభువును మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందుకే ప్రభు దృష్టిలో నువ్వు గర్భంలో రూపింపబడినప్పుడు ఏ దృష్టితో నేను చూస్తాడో, నీ అంతవరకు అదే దృష్టితో ప్రభు చూడగలిగినటువంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు. ఆచి కాపాడేటటువంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు. ఆ మిరియాము వలన మరి ఫరో కుమార్తె దగ్గరికి మోషేని చేరటం జరిగింది. మోషే నీటి నుండి తీయబడ్డాడు కాబట్టి మోషేని పేరు పెట్టడం జరిగింది. ప్రభు యొక్క దృక్పథంలో, ప్రభు యొక్క ఆలోచనలో శ్రేష్టమైనటువంటి అతి గంభీరమైనటువంటి జరగబోయేటటువంటి కార్యం గురించి ఆలోచన ఉంది కాబట్టి మోషేను ఆ విధంగా నడిపించిన విధానం మనం చూస్తుంటున్నాము. ఇలా వాడుకున్నటువంటి విధానం చూస్తే 80 ఏళ్ళప్పుడు ప్రభు అక్కడ మోషేని నియమిస్తుంటున్నాడు. ఇశ్రాయేలీయుల విడుదల కోసము, విమోచన కోసము మోషేని నియమిస్తున్నటువంటి మోషేని మనం చూస్తుంటున్నాము. మరి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఆ కొద్ది కాలంలోనే ఆ 40 మిగతా బ్రతికిన 40 సంవత్సరంలోనే
మోషే సంపూర్ణంగా దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఫరోకు దేవుడయ్యాడు, ప్రభువుకు హృదయానుసారుడయ్యాడు. 120 సంవత్సరాల వయసులో మోషే చనిపోవటం జరిగింది. మరి ప్రభువుకు హృదయానుసారుడుగా జీవించటానికి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులో ఇది వరకు పుట్టలేదు అంటాడు. అంత శ్రేష్టంగా బాల్యం నుండి చావు నుండి తప్పించి కాచి కాపాడి ఆయన జీవించిన కాలంలో మరి ముఖాముఖిగా యెహోవాను చూచిన వాడు, యెహోవాను ఎరిగిన వాడు, యెహోవాతో మాట్లాడినవాడు, యెహోవాతో నడిపించబడినవాడు, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో మోషేని బట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతా కూడా నడిపించినటువంటి వాడు. అటువంటి వాడు ఇశ్రాయేలీయులు ఇదివరకు ఎవరు పుట్టలేదు అన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యం మనకు మోషే గురించినటువంటి మాటలు తెలియజేస్తుంటున్నాయి. కాబట్టి ఆయన 120 సంవత్సరంలో మరణించినప్పటికీ ఆయన దృష్టి మాంద్యం లేదు, సత్వ తగ్గలేదు. సంపూర్ణమైనటువంటి బలంతో కూడినటువంటి దినాలు, వృద్ధాప్యములు కూడా 120 సంవత్సరముల వృద్ధాప్యములు కూడా అక్కడ దృష్టి మాంద్యం తగ్గాలి, కాళ్ళలో బలం సత్తాలి. ఆ వయసులో నెబోకొండ శిఖరాన్ని ఎక్కి అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారము అక్కడ మరణించడం మనం చూస్తుంటున్నాం వాక్య ప్రకారం. మరి అటువంటి శక్తి, అటువంటి ఆరోగ్యము, అటువంటి బలము, అటువంటి దైవిక నడుపుదల ఎందువలన వచ్చిందంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఏమిచ్చాడు ప్రభువు? మరి పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దొరుకుతున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానంటున్నాడు. దీనికి బలమైనటువంటి వాక్యంగా మరి ఒకసారి మనము యెషయా గ్రంథము 40వ వచనం తీయండి. యెషయా గ్రంథము 40 29 నుండి 31వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. 40 29 నుండి 30. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లిదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లిదురు. చదవండమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రం కలుగుగాక. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా మనల్ని బలపరుస్తుంటున్నాడు. కొంచెం సేపు మనం ఆలోచన చేస్తే అందులోని ఆధిక్యత మనకు కనిపిస్తుంది. ప్రభు వాక్యం ద్వారా, ప్రభు యెషయా ద్వారా సెలవిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఒకవేళ బాలుడు సొమ్మసిల్లిపోవచ్చు, అలయవచ్చు, యవనస్తులు చూడవచ్చు, తొట్టిల్లవచ్చు, వారికంటే ఆధిక్యతగా కలిగినటువంటి కాంక్షిస్తుంది, ఉన్నత స్థలాన్ని కోరుకుంటుంది. అక్కడ మాత్రమే అది జీవిస్తుంది, అక్కడ మాత్రమే గూడు కట్టుకుంటుంది, అక్కడ మాత్రమే తన పిల్లల్ని పెంచుకుంటుంది. తన హోదా, తన బిడ్డలని ఎత్తైన స్థలంలో ఉంచి పెంచుతుంది. ఇక్కడ ఈ పక్షిరాజులో దీనికంటే ఒక రకమైన పక్షికైతే గోల్డెన్ ఈగిల్ అని పిలువబడుతుందంటే, దీనికి స్ప్రింకిల్స్ ఆఫ్ గోల్డ్, శరీరం అంతా కూడా బంగారుతో కూడినటువంటి ఒక ఈకలు మనకు తెలుసు కదా. రకరకాల రంగుల భలే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా పక్షులకున్న ఈకలను చూస్తే. వాటికి కలిగే వాటికి శరీరాలకు ఉన్న రంగులగా
మేళవం చూస్తే, ఆ కలయికను చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎట్లా ఎవ్వరు కూడా, ఏ చిత్రకారుడు కూడా ఆ మేళం, ఆ రంగుల కలయికను అంత అద్భుతంగా చిత్రించలేడు. ప్రభు సృష్టి అంత గొప్పది. అటువంటి ఈగలను మనం చూస్తుంటున్నాము. ఇక్కడ దానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే రెక్కలు చాపుతుందంట. ఆ రెక్కలు చాపితే 26 మీటర్లు, దగ్గర 8 అడుగుల వైశాల్యంతో రెక్కలు చాపేస్తుందంట. అంటే చక్కగా పిల్లలు ఆ రెక్కల మీద తల్లితో పాటు కూడా పైన కూడా ఎగరగలవు. పొరపాటున కింద పడేటటువంటి సమయంలో అతి వేగంగా వచ్చి దాన్ని తిరిగి పట్టుకొని తిరిగి తన రెక్కల మీద మోస్తుందంట. అందుకే మోషే అంటాడు, గద్ద రెక్కల మీద ఈగిల్ రెక్కల మీద తన పిల్లలు మోసినట్లు మిమ్మల్ని మోస్తున్నాడు మన దేవుడు అని చెప్తాడు. అది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, శ్రేష్టమైనటువంటి సందర్భము. మరి దానికి ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ ఏంటంటే నిశ్చితమైనటువంటి దృష్టి. అన్నీ ఎత్తున ఎగరగలిగినటువంటి పక్షి ఒక్క పక్షిరాజే. అంత దూరం నుంచి దాని ఎరన కనిపెడుతుంది, అంత వేగంగా కిందికి దిగి వస్తుంది, అంత వేగంగా తనకంటే బలమైనటువంటి ఒక జంతువును, ఆఖరిని పులిని కూడా పట్టుకొని ఆ కాళ్ళ గోర్లతో పట్టుకొని వెళ్ళటం నేను చూశాను. పిక్చర్లోనే అనుకోండి, యథార్థంగా కాదు. ఏదైతేనేమి మరి అంత శక్తి కలిగినటువంటి పక్షిరాజు లాంటి శక్తి నీకు నాకు ఇస్తానంటున్నాడు భగవంతుడు. మన వయస్సును గురించి ఆలోచన చేయొద్దంటున్నాడు ప్రభు. నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడని నేనే అంటాడు, కాచి కాపాడేవాడు నేనే అంటాడు, ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేవాడని అంటున్నాడు. ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మనకు దినదినము సంవత్సరం గడిచే కొద్దీ, సంవత్సరాల వయసు మీరే కొద్దీ అనేక భయాలు చుట్టుముట్టవచ్చు, అనేక అనారోగ్యాల సమస్యలు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు. అటువంటి సందర్భాలలో మరి మనము బలహీనపడే అవకాశం ఉంది, మానసిక స్థితి దిగజారే అవకాశం ఉంది. కానీ ప్రభు మనకిచ్చేటటువంటి వాగ్దానం, ఈ గొప్ప వాగ్దానం చేత పట్టుకున్న వారు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అలేక పరిగెత్తుతారంట, సొమ్మసిలక నడిచిపోతారంట, చాలా ఉత్సాహంగా జీవిస్తారంట. మరి ప్రభుని గురించి ప్రకటిస్తూనే ఉంటారంట. ప్రతి ఉదయము, ప్రతి రాత్రి 10 తంతుల సితారాతో, మరి వాయిద్యాలతో దేవుని స్తుతించేటటువంటి ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలం కలిగినటువంటి వారిగా చూస్తారు అన్నటువంటి ప్రభు వాగ్దానము, చూస్తున్నాము అన్నటువంటి పరిశుద్ధ సత్యము మనకు తెలుసు. ఎవరైతే దేవుని యందు అధికంగా ఆయన సహవాసములో, ఆయన సహచర్యంలో, ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో అనేక గడియలు లేకపోతే గంటలు గడిపేటటువంటి ఆ జీవితంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రభు ఇచ్చే ఈ వాగ్దానం వారి ఎడనే నెరవేర్చబడబోతుంది. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటున్నటువంటి ప్రభు మనకు దినదినము గడిచే దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. అంటే ఒక దినము గడవటము, మనం బ్రతకటం అన్నది ఒక 100 ఏళ్ళు బ్రతికినట్టు లెక్క అన్నమాట. అటువంటి భయంకరమైనటువంటి దినాలు దినాలలో మనం ఉంటున్నాము. రాబోయే దినాలలో ఇంకా ఎంత పెద్ద సమస్యలు ఎదురైతే మనకైతే తెలియదు, కానీ రాబోయే దినాలు ఇంకా ఘోరంగా ఉంటాయని దేవుని లేఖనాలు తెలియజేస్తుంటున్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, తల్లి మీదకి తల్లి, తండ్రి మీదకి పిల్లలు, ఇలాంటి భయంకరమైనటువంటి దినాలు రాబోయేటటువంటి గడ్డు సమస్య కాలం రాబోవచ్చు. కానీ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం చేత పట్టుకుంటే మరి మనము జలాలు జీవించగలుగుతామంట, అలేక పరిగెత్తుతామంట. పరిగెత్తడం చేతనవుతుందా వృద్ధాప్యంలో? కాదు. సొమ్మసిలుగా నడిచిపోతారంట, తొందరగా అలసిపోతాము. ఇలాంటి శారీరక బలహీనతల గురించి ప్రభు మాట్లాడడం లేదు. అవి ఆటోమేటిక్గా మనకు వస్తాయి కూడా ఖచ్చితంగా. వయసు పెరిగే కొద్దీ ఈరోజు మా మోకాళ్ళ నొప్పి అంటే మనం వినే జవాబు ఏంటి తెలుసా? మాకే ఉన్నాయి. 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, మాకే ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు, మీరేంటి చెప్పేది అంటారు.
అంటే అతి చిన్న వయసులోనే అతి శారీరక రుగ్మతలకు లోనైనటువంటి కాలం సమీపించుతున్నప్పుడు ప్రభు యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే, మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు, అక్కడ ఒక స్పెసిఫికేషన్ ఉంది, ఒక రూల్ ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నిత్యము ఆలోచనలు ఆయన ద్వారా జరగాలి, నిత్యము క్రియలు ఆయన ద్వారా ఆయన చిత్తానికి అనుగుణంగా జరగాలి, నిత్యము ఆయనకు లోబడినటువంటి వారంగా, ఆయన కొరకు ఎదురు చూచే వారంగా, ఆయన చిత్తాన్ని తెలుసుకునే వారంగా ప్రతినిత్యం మనం ఏం ప్రార్థించగలగాలంటే, ప్రభా నీ చిత్తమైతే దీన్ని నెరవేర్చు, ప్రభా దీనికి మార్గం ఏంటి, ప్రభా మేము అనుసరించాల్సిన తీరు ఏంటి, ప్రతినిత్యము ఆయన సన్నిధిని, ఆయన అనుజ్ఞ పొంది మన జీవితాలలో ముందుకు సాగగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఈ వాగ్దానము మరి మన చేత ఉన్నట్టే, నెరవేర్చగలిగినటువంటి వాగ్దానం మన చేత ఉన్నట్టే. దాన్ని పట్టుకొని చాలా ధీమాగా, ధైర్యంగా, శక్తివంతులమై ముందుకు నడిచేటటువంటి ఆధిక్యత ప్రభు మనకిస్తాడు. అది ఆ వాక్యం ద్వారా మనకు బలపరచాలని ప్రభు ఆశిస్తూ ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందనయ్యుంటున్నటువంటి అవకాశం కలిగి ఉంటుండగా, ఈ అవకాశాలను జారవిడ్చుకునే వాళ్ళు చాలా మంది. ఒక అవకాశం నీకు దొరికితే దాన్ని ఎప్పుడు జారవిడ్చుకోకూడదు అన్నది ఒక సూక్తి. మరి ప్రభువును గురించినటువంటి ఇంత గొప్ప అవకాశము, ఇంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట, ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి మాట, ఎలాంటి సమయంలో ఒకలాంటి నిరుత్సాహము లోనికి లోనయ్యేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నా కూడా చాలా ధైర్యంతో, చాలా శక్తితో, చాలా ఆనందంతో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేర్ విల్ బి రిన్యూడ్, దేర్ స్ట్రెంగ్త్ విల్ బి రిన్యూడ్. ఇంకా అధిక శక్తి వస్తుందంట. లేని శక్తి, శారీరకంగా బలహీనత ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా అధిక శక్తిమంతులైనప్పుడు శారీరక బలహీనత ఏమి చేయదు మనల్ని. ఆత్మీయ బలం అన్నది శారీరక బలహీనతను అధిగమిస్తుంది, అధిరోహిస్తుంది, శక్తితో నింపుతుంది, జీవంతో నింపుతుంది. మన కళ్ళ ముందు మన ప్రభువు మనతో ఉన్నాడన్నటువంటి వాస్తవికత ఎంత బలాన్ని కలగచేస్తుంది. ప్రభు మనతో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మన చేయి పట్టుకున్నాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు అన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం అన్నది మనల్ని ఎంత శక్తివంతులను చేస్తుంది. ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆ బలము, ఆ బలమైనటువంటి ఆ వాగ్దానాన్ని మనం నమ్మి చేత పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్థిరమైనటువంటి విశ్వాసము, ఆ స్థిరమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారంగా, ప్రభుని గురించి ప్రచురించే వారంగా, అది కూడా ఎలా ప్రచురించడం మంచిది అంటున్నాడు కీర్తనాకారుడు. 10 తంతుల సితారాతో, స్వరమండలంతో, వాయిద్యాలతో, గంభీర ధ్వని గల తాళంతో ప్రచురించటం మంచిది. ఇంకా మనకేం పని వద్దు అన్నటువంటి ఉద్దేశము, కేవలం ప్రభుని స్థుతించటం అన్నది మన ఉద్దేశము. ఎందుకంటే మనం ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ ఆలోచన ప్రభు మనల్ని అడుగు, నీవు నన్ను పరిశోధించి పరిశీలించి తెలుసుకుని ఉంటున్నావు. నేను కూర్చుండట తెలుసు, నేను లేచుట తెలుసు, నాకు ఆలోచన రాకముందే నా ఆలోచన వేరే ఉంటున్నావు. ప్రభు యొక్క బిడ్డలను గురించినటువంటి ప్రభు యొక్క ఆలోచన అంత గొప్పదై ఉంటున్నది. ఆయన ఆలోచనలు అది గంభీరాలు. మనం పశుప్రాయులమైతే వాటిని గ్రహించమంట. ఆయన గొప్పతనాన్ని గ్రహించము, ఆయన శక్తిని గ్రహించము, త్వరగా నిరుత్సాహానికి లోనవుతాము. ఇంకేమవుతుందో పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోషే 120 ఏళ్లకు మరణించినప్పుడు మరి ఆయన సత్వ తగ్గలేదు, ఆయన యొక్క కంటి చూపు తగ్గలేదు, కాళ్ళల్లో సత్వ లేదు. బలమైనటువంటి, దృఢమైనటువంటి శరీర ఆత్మల బలం కలిగినటువంటి వాడుగా నెబోకొండను ఎక్కి అక్కడ ప్రభువు సూచించినట్లుగా, ఆజ్ఞాపించినట్లుగా అక్కడ మరణించినటువంటి మోషేను మనం చూస్తుంటున్నాము. కాకపోతే మనము ఇటువంటి వాగ్దానం కలిగినటువంటి మనము అధిక శక్తి సంపన్నులుగా, తనకంటే కొంచెం తక్కువ వానిగా మనల్ని నిర్మించినటువంటి ఆ ప్రభువుకు అంత శక్తి, అంత బలము కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మనము అనేక మార్లు ఆ అవకాశాన్ని జారవిడ్చుకొని ప్రభు దృష్టిలో మనము బలహీనలమైపోయి కోల్పోయేటివి ఎంతో ఉంటున్నాయి.
ఉదాహరణకు దేవుని వాక్యం బట్టి మనం చూస్తే శాంసన్. ఈ శాంసన్ ప్రభు చాలా కాలం మనోహ దంపతులు గొడ్రాలు అయి ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. అటువంటి సందర్భంలో మనోబాధకు దూత దర్శనమిచ్చి తెలిపినటువంటి వర్తమానం ఏంటంటే, నేను ఇశ్రాయేలీయుల విషయంలో మరి ఫిలిష్తీయుల నుండి రక్షించడానికి ఏర్పరచుకునే బిడ్డ నీ కడుపులో పుట్టబోతున్నాడు. మద్యం తాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, మంగళకత్తి రాకూడదు, అతని క్షవరం చేయకూడదు. నాజురు చేయబడినటువంటి బిడ్డగా అది ఒక ద్రాక్ష చెట్టుకు సంబంధించినటువంటి ఏది కూడా ఆ బిడ్డ పుచ్చుకోకూడదు. అంత శ్రేష్టమైనటువంటి పద్ధతులు మీరు పెంచాలి, మా కోసం పెంచాలి అన్నటువంటి ఒక వర్తమానం అందుకున్నటువంటి వారు అదే రీతిగా పెంచడం జరిగింది. శాంసన్ అధిక బలవంతుడిగా ఉంటున్నాడు. అటువంటి శాంసన్ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడి యొక్క ఉద్దేశము తెలిసి ఉండి కూడా ఫిలిష్తీయులకు విరోధంగా శాంసన్ ప్రవర్తించవలసి ఉంటుండగా కేవలము ఒక స్త్రీ వ్యామోహము, ఒక బలహీనత అతన్ని అశక్తునిగా చేసింది. ఆఖరుకు పోరాడాడు. అతని బలం ఎక్కడుందో తెలుసుకొని అతన్ని నాశనం చేయాలని ఫిలిష్తీయులు కనిపెట్టున్నటువంటి సమయంలో మరి ఆ స్త్రీ వ్యామోహం అన్నది అతన్ని దిగజారుస్తూ వస్తుంది. అటువంటి సందర్భంలో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక స్త్రీకి తన బలం ఉన్నటువంటి, శక్తి ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి ఆ రహస్యాన్ని ఆ స్త్రీకి బయలుపరచడం ద్వారా ఆ శాంసన్ యొక్క తల వెంట్రుకలన్నీ తీసివేయబడ్డాయి. శక్తి సంపూర్ణంగా కోల్పోయాడు. మరి ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి ఆ జీవితము అతని అధమా స్థితిలో ఉంచింది, అవమానకర స్థితిలోకి దిగజార్చింది. ఫిలిష్తీయులు భయపడేవారు. అతన్ని చూస్తే అతని శక్తికి, అతని బలానికి తట్టుకోలేకుండా పోయినటువంటి ఆ ఫిలిష్తీయుల చేతికి మరి శాంసన్ అప్పగించబడ్డాడు. ఆఖరుకు రిపెంట్ అయ్యాడు అనుకోండి. మరి దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగాడు, పొందగలిగాడు. ఆఖరికి రివెంజ్ తీసుకున్నాడు, ఆ శక్తిని తిరిగి పొందాడు. మరి జరిగిన కార్యం మనకందరికీ తెలుసు. కాకపోతే మరి అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయినటువంటి శాంసన్ బలహీనతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రభు యొక్క మార్గం నుండి తప్పిపోకూడదు. ప్రభు యొక్క చిత్తము మన ఎడల మనకు తెలిసిపోతుంది. ప్రభు మన జీవితంలో ప్రభు మనకెందుకు ఏ విషయంలో ఏర్పాటు చేశాడో మనకు యవన కాలంలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే యవన స్థితిలోనే మనము జీవితాలలో స్థిరపడిపోతాము. మనం ఏమిటి, ఎందుకు, మన జీవితం యొక్క ముందుకు నడిపించే జీవితం యొక్క ప్రణాళిక దేవుడు మనకి ఏమిచ్చాడు అన్నది కూడా మనకు తెలిసిపోతుంది. అటువంటి స్థితిలో అందులోనే మనం సంపూర్ణంగా వినయంగా, విధేయతగా, లోబడినటువంటి యథార్థంగా, బాధ్యతాయుతంగా మన జీవితాలలో ముందుకు సాగుతూ వెళ్తే ఆ జీవితం ద్వారానే ప్రభు మనల్ని బలపరుస్తాడు, మనందరినీ బలపరుస్తాడు. మనం నూతన శక్తి పొందినటువంటి వారంగా, నూతన బలం పొందినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు తన కృపను చూపిస్తాడు. ఎప్పుడూ మన చేతిని విడిచిపెట్టాడు. మన చేతిని గట్టిగా పట్టుకున్న ప్రభును మనం చూస్తాము. ఆ దృఢమైనటువంటి, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనల్ని బలపరుస్తూ వస్తుంది. చాలా ధైర్యంగా ముందుకు సాగుతాము. యేసు తోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను. అట మనకందరికీ తెలుసు. ప్రభువును కలిగినటువంటి మనము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ యేసుతో టీవీగానే వెళ్ళగలుగుతాము. అటువంటి గొప్ప ఆధిక్యత, బలము పొందినటువంటి యవనస్తుని శాంసన్ కోల్పోయినటువంటి శాంసన్ మనకు లేఖనాలు ఉదాహరణగా తెలుపుతుంటే దీన్ని ఆయుధంగా చేత పట్టుకొని సంపూర్ణంగా తమ జీవితాలలో ముందుకు సాగి దేవునికి ఒక గొప్ప ఘనతను, మహిమను, వారి ఎడల దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చి ఎంత బలపరిచాడో అంతకు మించిన దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేసినటువంటి యవనస్తులను నలుగురు మనను జ్ఞాపకం చేసుకుందాము. ఎక్కడ? దానియేలు గ్రంథంలో. కాకపోతే మనకు సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి ఒక్క దానియేలును తీసుకుంటే ఎంత పటిష్టంగా, ఎంత ఎదురైన సమస్య అంతా ఇంత సమస్య కాదు.
ఆయనకిచ్చినటువంటి జ్ఞానము దానియేలు గ్రంథము 5-6 అధ్యాయాలలో మనం చూస్తే ఆ రాజు నెబుకద్నెజర్ రాజు మరి ఈ దానియేలు గురించి ఎంత గొప్పగా చెప్తుంటున్నాడంటే, ఈయన వంటి ఆత్మబలం కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఇంకెవరు లేరని సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఎందుకంటే మరి ఎవ్వరు చెప్పజాలని, చెయ్యజాలని, ఊహించజాలని, కనీసం కనుచూపు మేరలో వారికి ఎటువంటి మార్గము తెలియనటువంటి వారిలో ప్రత్యేకించుకున్నటువంటి దానియేలుకు ఆ పరిశుద్ధ జ్ఞానం ఇచ్చి ఆ గోడ మీద రాయబడినటువంటి రాత, తుచ్చివేయబడినటువంటి రాత, మర్చిపోయినటువంటి ఆ రాత మరి రాజుకు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు అమితంగా నూతన శక్తితో, నూతన బలంతో, నూతన జీవంతో నింపి ఆ సత్యాన్ని బయలుపరిచి మరి ఆ దేవుని యొక్క గొప్ప మహిమను చాటినవాడు. అలాగే దానియేలు గురించి అతి శ్రేష్టమైన సంగతి, అతన్ని గురించినటువంటి అసూయతో ఆయన ఒక మరణం అన్నది సంభవించాలన్నటువంటి దురుద్దేశంతో రాజును తప్ప ఇంకెవరిని పూజించకూడదు, ప్రార్థించకూడదు, రాజును మాత్రమే కొలవాలి అన్నటువంటి ఒక గొప్ప విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజించాలన్నప్పుడు దావీదు లోబడకుండా తన గది యొక్క తలుపుల కిటికీలను ఎరుసలేం వైపు తెరిచి దినానికి ముమ్మారు ప్రార్థించినటువంటి దానియేలును చూస్తుంటున్నాము. అందుకు వ్యతిరేకంగా మరి కుట్ర పన్నినటువంటి వారంతా కూడా రాజుకు ఫిర్యాదు చేయటము మనకు తెలుసు, సింహాల గుహలు పాడువేయటము మనకు తెలుసు. అందు నిమిత్తము రాజు ఖచ్చితంగా తను ఇచ్చిన శాసనాన్ని నెరవేర్చడానికి మరి పూనుకోవాల్సి వచ్చినటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా చాలా దుఃఖంతో, ఆయాసంతో మరి దానియేలు బయటికి రావాలనే కోరుకున్న రాజును మనం చూస్తుంటున్నాము. ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి కార్యాలు మన ఎడల చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి ప్రభు మనకున్నాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యం ఈరోజు మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన జీవితాలు ఎటువంటి జీవితాలైనా కూడా ఎటువంటి దౌర్బల్యానికి దురదృష్టము అంటారు, కానీ అది దురదృష్టం కాకపోవచ్చు. దేవుడు మన ఎదుట ఉంచబడినటువంటి ఒక సవాలు, ఒక పరీక్ష కావచ్చు. అటువంటి జీవితంలో కూడా మనము ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ పక్షిరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం కోల్పోకూడదని ఆశిస్తుందంటే తన యవ్వన స్థితిని కోల్పోకూడదని ఆశిస్తుంది. తను పటిష్టంగా ఆ యవ్వనంతోనే, బలంతోనే తను జీవితాంతం జీవించాలని ఆశిస్తుంది. దానికి వృద్ధాప్యం వచ్చినప్పుడు, అన్ని శక్తిహీనత కలిగినప్పుడు, ఎగరలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, దాని ముక్కు బలంగా ఎరను పట్టుకోలేనప్పుడు, చీల్చలేనప్పుడు, దాని కాళ్ళు బలమైన ఎరను పట్టుకోలేనప్పుడు అది ఎంత మాత్రము మరి తగ్గిపోవటానికి ఇష్టపడదు. వృద్ధాప్య కారణంగా తన బలం క్షీణించడానికి ఇష్టపడదంట పక్షిరాజు. తన మొత్తం ఈకలన్నీ పీకేసుకుంటుందంట, ముక్కునంతా నలగగొట్టేసుకుంటుందంట. సంపూర్ణంగా కొత్త రెక్కలు వచ్చే వరకు, కొత్త ఈకల ద్వారా సంపూర్ణ బలము తన రెక్కలు పొందే వరకు ప్రయాసపడుతుందంట. ఆహారం ఆలోచించదు, మరి ఇంకేది ఆలోచించదు. తను ఏం కావాలి, తనకు నూతన బలం కావాలి. తన యవ్వనం సడలిపోకూడదు, తన నిశ్చిత దృష్టి కోల్పోకూడదు. సంపూర్ణంగా దేవుని చేత, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను తను నిలుపుకోవాలి, దాంతోనే మరణించాలి అన్నటువంటి దృఢ సంకల్పము పక్షిరాజు ఉంటుంది. ఆ సంకల్పంతోనే మనల్ని దేవుడు ఈరోజు ఆ దృఢ సంకల్పం కలిగినటువంటి వారంగా మన జీవితాలను ముందుకు సాగాలని ప్రభు ఇష్టేస్తుంటున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మనకిచ్చిన వాగ్దానము నెరవేర్చే తండ్రి మన పక్షంగా ఉంటుండగా, మరి ఎటువంటి సందర్భములు కూడా మనము ఒకవేళ ఆ వృద్ధాప్య స్థితిలోనికి దరిదాపులుగా వచ్చినప్పటికీ, లేకపోతే వయసు పెరుగుతున్నటువంటి సందర్భంగా ఈ దృఢనిశ్చయత కలిగి ఉండాలి. ఆ నిశ్చిత దృష్టి దేవుని ఎడల, దేవుని విషయంలో, దేవుని గురించినటువంటి భయభక్తులలో కానీ, ఆయన సేవ చేసే విషయంలో కానీ, ఆయనను గురించినటువంటి మార్గంలో నడిచే విషయంలో కానీ ఎలాంటి తూలట కానీ, తొట్టిలట కానీ మన జీవితాలలో ఉండకూడదు అన్నటువంటి హెచ్చరిక ప్రభు మనకిస్తుంటున్నాడు. సంపూర్ణమైనటువంటి బలము పొందినటువంటి వారంగా
మన జీవితంలో ముందుకు సాగాలి. మరి సమయం గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ అనేక బలహీనతలు మనం ఆవరించవచ్చేమో, కానీ ఆ దృఢ సంకల్పం మనము నిశ్చయం కలిగి ఉండి పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో హృదయం తృప్తిపరిచేటటువంటి ప్రభువు మనకున్నాడు అన్నటువంటి పరిపూర్ణ విశ్వాసము మనకు ఆయన ఇచ్చేటటువంటి ఆ దీవెనలో ఆశీర్వాదాలు, మరి ఆ బలము అలేక పరిగెత్తటానికి, సొమ్మసిల్లక నడిచిపోవటానికి మనకు జీవితాంతము మనకు తోడై ఉన్నటువంటి ప్రభువు మనకున్నాడు అన్నటువంటి ఆయన ఆశ్చర్యకరమైన రీతిగా, అద్భుతమైన రీతిగా, మరి సంపూర్ణంగా మనల్ని నడిపించేటటువంటి కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోనవసరం లేదు. అందుకే ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, బలహీనలను బలపరిచేవాడు, దృఢపరిచేవాడు, నూతన శక్తితో నూతన బలంతో నింపేవాడు. పక్షిరాజు యవనం వల్లే మన యవనము క్రొత్తదవుతున్నట్టు చేసేవాడు. శారీరక విషయము బలము పొందలేకపోవచ్చు, అయినా కూడా అటువంటి ఒక దృఢమైనటువంటి, ఒక స్థిరమైనటువంటి, ఒక నిశ్చితమైనటువంటి జీవిత విధానంలో ముందుకు సాగేవారు శారీరక రీతిగా కూడా ఏళ్ళు పైబడినా కూడా చాలా దృఢంగా ఉన్న వాళ్ళని మనం అనేక మందిని చూస్తుంటున్నాము. ఆ శారీరక దృఢత్వం కంటే మించిన దృఢత్వము ఆత్మీయ బలం కావాలి, ఆత్మీయ శక్తి కావాలి, ఆత్మీయ నింపుదల కావాలి, ఆత్మీయ నడుపుదల కావాలి. అందుకే మనం అనుక్షణం ప్రార్థించాల్సింది, అనుక్షణం దేవుని సన్నిధిలో కోరుకోవాల్సింది, నూతన పరచుము దేవ, నూతన బలంతో నింపు దేవ, నూతన బలంతో నింపి నడిపించు ప్రభువ, నూతన పరచు ప్రభువ. దినదినము మన ఆత్మీయ సంబంధంగా అభివృద్ధి చూడగలగాలి. కృంగుబాటు మనలో ఉండకూడదు. ప్రభు ఇస్తున్నటువంటి ఒక ఆధారకరమైనటువంటి వాగ్దానం ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోకుండా స్థిర నిశ్చయంతో, స్థిర బలంతో, స్థిరమైన శక్తితో, అది కూడా శారీరక బలం లేకపోయినా కూడా ఆత్మీయ బలంతో మాత్రమే ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకతను ప్రభు గుర్తు చేస్తుంటున్నాడు. నేనున్నానంటున్నాడు, నిన్ను విడువనంటున్నాడు, నిన్ను ఎడబాయనంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆయన ఇచ్చిన అతి శ్రేష్టమైన వాగ్దానంలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ రెండు వాగ్దానాలు మనం చేత పట్టుకున్న వాళ్ళమైతే ఖచ్చితంగా ప్రభు ఇచ్చినటువంటి ఆ స్థితిలోనే మరి ముందుకు నడిపించబడినటువంటి వారుగా అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండగలుగుతాము అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని దేవుడి మధ్య ఈరోజు మన మధ్య బయలుపరిచింటుండగా ప్రభు అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు, అట్టి కృపను సమృద్ధిగా మనందరిలా కుమ్మరించును గాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడుము నిన్ను నాయర చేతిలో చెక్కుకున్నాను, చంకనెత్తుకొని ముదిమి వరకు మోయుచున్నాను అని చెప్పిన నా ప్రియ యేసు నీకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడై ఉన్నాడు. అమ్మగారు ఇటీవలే వారి 84వ జన్మదినమును జరుపుకున్నారు. 84 ఏళ్ళు పైబడిన వయసు. అయితే గత వారంలో వారు అనంతపురం జిల్లాలో ఉంటారు, పెనుకొండ పట్టణము. 3 రోజులు 4 రోజులు మన మధ్యలో లేరు. వెంటనే ఫోన్ చేసి అడిగాను, రెహానా పనమ్మాయి వెళ్ళి నిమిత్తము బంధువుల ఇంటికి వెళ్ళింది. నాకేమో సడన్గా లైఫ్ లో ఫస్ట్ టైం, జీవిత కాలంలో మొట్టమొదటిసారి మోకాల నొప్పులు. మొట్టమొదటిసారి మోకాల నొప్పులతో బాధపడుతున్నట్టుగా అమ్మగారు తెలియజేశారు.
మనము ఏపాటి వారము? అమ్మగారి కంటే చిన్న వయసు వాళ్ళనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరము అమ్మగారి కంటే చిన్న వయసు వాళ్ళని. అయినను జీవితంలో మొట్టమొదటిసారి మోకాళ్ళ నొప్పులు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పెనుకొండ నుంచి అనంతపురం అమ్మాయి గారు వారి కూతురు మినిస్టర్ గారి దగ్గర ఏగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం. ఒంటరిగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న తల్లి గారిని విడిచిపెట్టడం ఇష్టం లేక అమ్మాయి గారు కూతురు తల్లి గారిని వెంట తీసుకొని వెళ్ళినట్టుగా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఈ మోషే పలికిన మాటలు అంటే మోషే ఆయుష్కాలం అంతా అధిక బలముతో కూడా 80 సంవత్సరాలు అనుభవించిన తర్వాత యాడెడ్ గ్రేస్ యాడెడ్ కృప బలపరుచుతుండగా మరొక 40 సంవత్సరాల సేవలో ఉన్నాడు. అహరోను కూడా, మిరియాం కూడా అబ్రాము, యోకెబెదు ముగ్గురు పిల్లలు కూడా దేవుని సేవలో ఉన్నారు. దేవుని సేవకులు అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అయినను ఒక్కొక్క దినము 80 సంవత్సరాలు అధిక బలముతో జీవించిన కాలం తర్వాత జీవించేవారు వైభవము, ఆయాసము, దుఃఖమే. అయితే నేటి వరకు రెట్టించిన ఉత్సాహంతో మన మధ్యలో వాక్య పరిచర్య, బలమైన వాక్య పరిచర్య, బలమైన సందేశాలతో మనల్ని బలపరుచుతున్న అమ్మగారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా, మీ అధిక బలముతో మించిన దేవుని సేవలో అందరికీ ఆదర్శప్రాయం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన మధ్యలో జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. సమయము ఉదయకాలము బహు వేగంగా పరిగెడుతుంది. హిందీ వాళ్ళు వచ్చేసి జాన్సన్ గారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుల నాయన నీకే స్తుతులు, నీకే స్తోత్రం ప్రభు, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతులనైనా నీకు వందనాలు. నేను నిన్ను మేము మహింపరిస్తే మమ్మల్ని నువ్వు గణపరుస్తూ అని చెప్తున్నావు వాక్య ప్రకారంగా. అందును బట్టి నీకు వందనాలు. దినదినం ప్రభు మా ఆలోచనలు ప్రభు మా తలంపులకు నూతన పరచండి. దేవానికి స్తోత్రం తీసుకుని దీవించండి. ఇంకా నూతన ఉద్దేశం వాడుకుని ఈ మీటింగ్ నడిపిస్తున్న